ఫ్రెండ్స్ మీకు నిన్న ఒకటి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా కొత్త వీడియో ఉంటే న్యూ స్టైల్‌గా ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. డెఫినెట్‌లీ ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఉంటది. చూద్దాం. వీడియో అయితే చూశారు కదా, చాలా ట్రెండింగ్లో ఉన్న సాంగ్. ఈ సాంగ్ ఫుల్ సాంగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒరిజినల్ క్రియేటర్ది. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈజీగా ఉంటుంది, నిజంగా చెప్పాలంటే చాలా ఈజీ. ఒక ఫోటోతో అయినా మల్టీ ఫొటోస్తో అయినా ట్రై చేయండి. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. చాలా ఈజీగా ఉంటుంది, స్వీట్ అండ్ షార్ట్గా చెప్పిస్తాను. ఓకే, నేను ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ అనేది అందులో కొన్ని మిస్సింగ్ ఉన్నాయి, అందుకోసం డివైడ్ చేసిన, ఎందుకంటే ఎంబీ ఎక్కువ అవుతుందని. ఓకే, షేక్ పెట్టి ఇచ్చాను. మెయిన్ చెప్పాలంటే ఫాంట్ యూజ్ చేసిన, ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకపోయినా నో ప్రాబ్లం, నేను చెప్తాను. ఓకేనా, డౌన్లోడ్ చేసుకుంటే మంచిది, చాలా మంచిది. ఫాంట్ బాగా అనిపిస్తుంది. లేదంటే అంత ప్రాబ్లం కూడా ఏం లేదు, ట్రై చేయండి. ఓకేనా, ఈ ఫాంట్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను ఇచ్చాను, కానీ మీరు యూజ్ చేయకపోతే ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి వేరే ఫాంట్ పెట్టాలని అనుకుంటే వేరే ఫాంట్, ఈ అలర్ట్ మోషన్లో ఏమైనా చాలా ఫాంట్స్ ఉన్నాయి, అవి యూజ్ చేద్దామని అనుకుంటే యూజ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనమైతే ఫోటో అయితే రీప్లేస్ పెడదాం. ఒకటే ఫోటో పెడదామని ఇంట్రెస్ట్ ఉంటే ఒకటే ఫోటో ట్రై చేయండి. మల్టీ ఫొటోస్ తోటి ట్రై చేద్దామని అనుకుంటే మల్టీ ఫొటోస్ అయితే యూజ్ చేయండి. లేకపోతే ఒకటే డ్రెస్లో ఉన్న ఫొటోస్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటుంది. ఓకే, అంటే ఒకటే డ్రెస్లో ఉన్న ఫొటోస్ అయితే చాలా మంచి ఫుల్ సూపర్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరైతే ఎన్ని ఫొటోస్ ఉన్నాయంటే 6 ఫొటోస్ ఉన్నాయి. ఈ 6 ఫొటోస్ని మీరు కలర్ అండ్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటోతోటి రీప్లేస్ పెట్టుకోండి. ఓకే, కానీ ఒకటి చెప్తాను ఏంటంటే, ఫోటో అనేది ఒక సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ఏదైనా ఫోటో అనేది పైన హెడ్ కట్టడం కానీ, హ్యాండ్ కట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్టే ఫుల్ స్క్రీన్లో కట్ చేసుకుంటే చాలా ఏం కట్టదు. ఫేస్ కట్ అనేది సెంటర్లో ఉంటుంది, మనకు అంత ఇబ్బంది అయితే ఏముండదు. కాబట్టి చెప్తున్నాను, అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా, మీ చాయిస్ అది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. చాలా తక్కువ ఫొటోసే యూస్ అవుతుంది, మరీ ఎక్స్పెక్ట్ ఎక్కువ చేయకండి. ఓకే, చాలా తక్కువనే ఉంటుంది. నేను అవి కూడా యాడ్ చేస్తాను. మీకు ఒకవేళ ఫొటోస్ ఇంట్రెస్ట్గా ఉంటే కామెంట్ చేయండి, పెడతాను. ఓకే, కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని పెడుతున్నాను, ఎక్కువ అయితే ఏం పెట్టను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ లాగా అయితే ఉంటుంది ఛానల్కి. ఓకే, 17 సెకండ్ వరకు మ్యూజిక్ ఉంది. ఇది 20 సెకండ్ వరకు కూడా ఉంది, కానీ నేను 17 పెట్టాను. ఇప్పుడు ఎంత ఎక్కువ మ్యూజిక్ పెడితే అంత ఫొటోస్ అయితే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం 90% మెంబర్స్ దగ్గర ఫొటోస్ తక్కువ ఉంటుంది, 10% చాలా ఉండొచ్చు. ఓకే, కాబట్టి నేను 90% దగ్గర వెళ్ళాను. మీరు కావాలంటే ఎక్కువ అయితే చేసుకోవచ్చు మ్యూజిక్ తోటి. ఓకే, ఇప్పుడు మనమైతే లిరిక్స్ అయితే యానిమేషన్ అయితే ఉంది. ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్కి సపరేట్ ఇచ్చాను, ఒక 3 ఎఫెక్ట్ సపరేట్ ఇచ్చాను, ఎందుకంటే అది ఎంబీ ఎక్కువ అవుతుందని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో, సెకండ్ అండ్ థర్డ్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 3 షేక్ ఎఫెక్ట్ సేమ్ లాగా ఉంటుంది, కొన్ని యాంగిల్ మాత్రమే చేంజ్ ఉంటుంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైన ప్లస్ ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి ఎండింగ్ ఫోటో. బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఎండింగ్లో ఇక్కడ డబల్ బీట్ మార్క్ అనిపిస్తుంది. ఇక్కడ 10 సెకండ్ దగ్గర డబల్ బీట్ మార్క్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత నుంచి ఎన్ని అయితే ఫొటోస్ ఎండింగ్ వరకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ ఫొటోస్ అయితే యాడ్ చేయండి ఇలా. ఓకే, ఇలా ఎన్నైనా ఉండొచ్చు, 1 2 3 4 అవి ఏవైతే ఫొటోస్ ఉన్నాయో 1 బై అవి అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇదైతే చాలా ఈజీ. ఒకదాన్ని చెప్తాను, మీరు రెండోది మీరు ఆటోమేటిక్గా చేసుకుంటారు. ఫస్ట్ ఇలా ఉంటుంది, ఇది సెకండ్ ఇలా ఉంటుంది. అంటే యాంగిల్ మాత్రమే చేంజ్ ఉంటుంది, ఎఫెక్ట్ అన్నీ సేమ్ ఉంటుంది, యాంగిల్ మాత్రమే, రొటేషన్ మాత్రమే చేంజ్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసిన పైన ప్లస్ కానీ కాపీలో చేసుకున్న ఫోటో ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ చిన్న సైజ్ ఫొటోస్ తర్వాత ఈ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ సైడ్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో, 2 ఫొటోస్ ఏం కాదు. అంటే ఒక ఫోటో యాడ్ చేసిన తర్వాత ఒక ఫోటో, మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేసిన తర్వాత అంతే ఉంటుంది, పెద్ద లెంత్ అయితే ఏముండదు. ఈ వీడియోని మీరు ఈజీగా సేవ్ కూడా చేసుకోవచ్చు. ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. జై హింద్.